సార్ చాలామంది ప్లాట్స్ తీసుకుంటూ ఉంటారు, ఇల్లు కోసం ఫ్లాట్ తీసుకుంటూ ఉంటారు. ఏదైనా ఎదుగుదల సాధించాలని, అలాగే ఇంట్లో తీసుకున్నాను అనుకోండి ప్రశాంతత ఉండాలని. మరి ఈ ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ కొనేటప్పుడు ఆ నంబర్స్ ఎలా చూసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఫ్లాట్ నెంబరు ప్లాట్ నెంబరు చాలా ఇంపార్టెంట్ అండి. మన వాళ్ళకి అదే 13 నెంబర్ తీసుకోకూడదని అని అంటాడు. 13 నెంబరు ఫ్లాట్ నెంబర్. కానీ 13 నెంబరు 1వ తారీఖు పుట్టిన వాడికి కానీ 1వ డెసిషన్ నెంబర్ ఉన్నవాడికి కానీ చాలా బాగా కలిసి వస్తుంది. అదేంటంటే 13 నెంబర్లో ఉంటారు. నో, దాని ప్రకారంగా కూడా ఇవి మన డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా, మన బర్త్ నెంబర్కి డెసిషన్ నెంబర్కి అనుగుణంగా ఏ దిక్కులో తీసుకోవాలన్నది కూడా కావాలి. కొంతమంది సౌత్ ఆగ్నేయం అస్సలు వద్దంటారు. చాలామంది సౌత్ ఆగ్నేయం కనుక కమర్షియల్ బిట్ తీసుకుంటే కోట్లు సంపాదిస్తారు. చాలామందికి ఏంటంటే మనకి ఆంధ్రదేశంలో ఒక 100-150 సంవత్సరాల నుంచి నార్త్ తీసుకో, ఈస్ట్ తీసుకో ఇలాంటివే ఉన్నాయి. చాలామందికి ఇంటికి వచ్చినోడికి అరే ఇక్కడ ఎందుకు పెట్టావు అక్కడ ఎందుకు పెట్టావు అంటారు. అలా కాకుండా నిగూఢంగా లోపలికి వెళ్ళి రీసెర్చ్ చేస్తే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా, డెసిషన్ నెంబర్కి అనుగుణంగా, డేట్లో ఉన్న నెంబర్లకి అనుగుణంగా ఏ దిక్కు బాగుంటుందో చూడాలి. ఆ దిక్కులో వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి డెసిషన్ నెంబర్కి అనుగుణంగా మంచి ప్లాట్ తీసుకుంటే ఆ ప్లాటు వీళ్ళకి లక్కీ నెంబర్గా ఉంటే అది చాలా బాగా కలిసి వస్తుంది. కొంతమంది వస్తుంటారు ఆ ఇంట్లో 25-30 ఏళ్ళ నుంచి 100 ఏళ్ళ నుంచి మాది 3వ తరం ఉంటున్నామండి అంటారు. ఆ ప్లాట్ నెంబరు ఫస్ట్ కొన్నవాయన దీని ప్రకారంగా చాలా బాగా ఉంటుంది. అందువల్ల ఆ ప్లాటు వాళ్ళకి కలిసి వస్తుంది. ఇప్పుడు అంతా యూత్ అంతా ఫ్లాట్లు కొంటున్నారు. చాలామంది ఉద్యోగాలు పోయి అవన్నీ బ్యాంకు వేలాలు వస్తున్నాయి. అది ఏంటంటే ఫస్ట్గా వాళ్ళకి ఆ ఫ్లాట్ నెంబరు వాళ్ళకి కలిసి రాల. అందువల్ల ఫ్లాట్ కొనేటప్పుడు, ఎందుకంటే మీరు చాలా సంవత్సరాలు జాబ్ చేసుకుని డబ్బులు కూడబెడతారు కదా, ఆ డబ్బులు జాగ్రత్తగా వీటికి ఖర్చు పెడతారు, పార్టీలు ఇవ్వడానికి ఖర్చు పెడతారు. కానీ ఒక మంచి న్యూమరాలజిస్ట్ని కలిసి, సార్ నా డేట్ ఆఫ్ బర్త్ ఇది, నేను ఈ ఫ్లాట్ ఇది ఉన్నాయి, ఈ ఫ్లాట్లో ఏం తీసుకోవాలి అలా కనుక్కొని కనుక మంచి ఇచ్చేసుకునేటైతే వాడి జాబు సురక్షితంగా ఉంటుంది. ఈ ప్లాట్లో ఉండటం వల్ల వాడికి బాగుంటుంది, ఫ్లాట్ కట్టుకుంటాడు, సొంతం అవుతుంది. ఈ నెంబర్లు వీళ్ళకి అగెనెస్ట్ నెంబర్లో తీసుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మధ్యలో జాబ్ పోతుంది, ఏ ప్రాజెక్ట్ పోయింది అనుకోండి, జాబ్ పోతే ఇల్లు అమ్ముకుంటుంటారు. చాలామంది ఇల్లు అమ్ముకున్నారు కరోనాలో, చాలామంది చాలా చీప్గా అనుకున్నారు. అలా మీరు జాగ్రత్తగా బర్త్ నెంబరు డెసిషన్ నెంబర్కి అనుగుణంగా మంచి నెంబర్ ఉన్న ఫ్లాట్, నేను నా బుక్లో మీరే న్యూమరాలజిస్ట్ అనే బుక్లో కూడా ఈ ప్లాట్ నెంబరు ఏ తీసుకోవాలి, ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఏ నెంబర్లో తీసుకోవాలనేది కూడా క్లియర్గా రాశాను. అకార్డింగ్లీ మీకు తెలిసిన న్యూమరాలజిస్ట్ అడిగి వాళ్ళ అడ్వైజ్ ఎవరిదన్నా అడ్వైజ్ తీసుకోవచ్చు. అడ్వైజ్ తీసుకోవడం చాలా చాలా మంచిది.